హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటి అంటే అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది తెలియదు. ఇంకా ఏంటి అంటే మన వీడియోస్కి అమౌంట్ ఎలా వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అసలు మన వీడియోస్కి ఎలా అమౌంట్ వస్తాయి, మానిటైజేషన్ అంటే ఏంటి, ఇంకా చాలామందికి చాలా డిఫరెంట్ డౌట్స్ అనేవి ఉంటాయి. ఈరోజు నేను మీకు అన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు అనమాట. సో ఈరోజు మనమైతే మంచి టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదండి. జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టేదాన్ని అనమాట. ఈ వీడియోకి సంబంధించి ఒక లాంగ్ వీడియో కూడా చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. నా వల్ల ఎవరికైనా కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్ అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నాను అంటే, మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. వాళ్ళకు కూడా హెల్ప్ అవడానికి ఛాన్స్ వస్తుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. అసలుకి మానిటైజేషన్ అంటే ఏంటి, చాలామందికి ఈ విషయం తెలీదు. చాలామంది ఏమనుకుంటూ అంటే చాలా రకాలుగా అనుకుంటారు. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనం వీడియోస్ అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, మనకి అమౌంట్ వస్తూ ఉంటాయి. సో ఈ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా తెలీదు. మానిటైజేషన్ అంటే ఏంటో చెప్తాను, వినండి. ఇప్పుడు పలానా ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాండ్స్ పౌడర్ ఉంది అండి, దీని గురించి చెప్పుకుందాం. ఇది ఏంటి అంటే, ఎవరైతే ఈ ప్రోడక్ట్ని అంటే తయారు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తయారు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి అమౌంట్ అనేది రాదు, ప్రోడక్ట్ కూడా సేల్ అవ్వదు. సో అలా అని చెప్పేసి ఏం చేస్తారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని ఏదో ఒక యాడ్ రూపంలో అనమాట, ఏదో ఒక యాడ్ చేసి సెలబ్రిటీస్ ద్వారా ఒక మంచి యాడ్ అనేది తయారు చేస్తారండి. ఆ తయారు చేసిన యాడ్ని మనకి డిస్ప్లే చేయాలి. చేస్తే ఈ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది, ఈ ప్రోడక్ట్ సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అలా చేయకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వదు, వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. అలా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏ అయితే మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి. సో ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇది మా ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని మీ వీడియోస్లో యాడ్స్ రూపంలో ఇవ్వండి, ఇవ్వడం ద్వారా మీకు కొంత అమౌంట్ అనేది మేము ఇస్తామని చెప్పి యూట్యూబ్తో కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు డీల్ అనేది మాట్లాడుకుంటారనమాట. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వాళ్ళు ఈ ప్రోడక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు మనకి కనుక యూట్యూబ్కి 100 రూపీస్ ఇచ్చారనుకోండి, యూట్యూబ్ ఏం చేస్తుందంటే 45% వరకు యూట్యూబ్ అనేది తీసుకుంటుంది, 55% అనేది మనకి ఇస్తుంది. ఎందుకు 45% తీసుకుంటుంది అంటే, ఇప్పుడు యూట్యూబ్ అనేది మన ఛానల్ని మేనేజ్ చేయాలి, మేనేజ్ చేసినందుకు గాను, లేకపోతే మన వీడియోస్లో ఈ యాడ్ని ప్రొవైడ్ చేసినందుకు, ఇంకా డిఫరెంట్ ఉంటాయండి రీజన్స్. వాటి ద్వారా ట్యాక్స్ అనేది 45% అనేది మనకి యూట్యూబ్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. 55% మనకెందుకు ఇస్తుంది అని అంటే, ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నాం, మన వీడియోస్లో ఆ యాడ్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలా ప్రమోట్ చేసినందుకు మనకు కూడా ఎంతో కొంత యూజ్ ఉండాలి. సో వాళ్ళ కంటెంటర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ వీడియో మీద మనం యాడ్ డిస్ప్లే చేస్తున్నాం. సో డిస్ప్లే చేసినప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది ఎంతో కొంత రావాలి. సో అని చెప్పేసి 55% అనేది ఎవరైతే ఒరిజినల్ కంటెంట్స్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో అనేది, ఈ యాడ్ అనేది ఎవరి వీడియోస్ మీద అయితే ప్రమోట్ చేస్తుందో వాళ్ళకి అనేది ఇస్తారండి. ఒకే యాడ్ అన్ని వీడియోస్ మీద రాదండి, మన వీడియో మీద డిఫరెంట్ యాడ్స్ అనేవి వస్తాయి. సో అందుకని చెప్పేసి మనకు వస్తాయండి. మరి ఈ యాడ్స్ ద్వారా మనకు మనీ ఎలా వస్తున్నాయని కూడా కొంతమంది డౌట్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా మనం ఒక లాంగ్ వీడియో చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాంగ్ వీడియో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మన లాంగ్ వీడియో అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు మన లాంగ్ వీడియోని మొత్తం చూస్తారు. మన వీడియోస్ చూసేటప్పుడు ఈ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, ఈ యాడ్ని చూస్తారు. చూసి వాళ్ళు ఈ ప్రోడక్ట్ మంచిగా ఉంది, సో మనం తీసుకోవచ్చు, ఒకసారి ట్రై చేద్దాం, ట్రై చేస్తే పోయేదేముంది అని చెప్పేసి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు.
సో మన వీడియో ద్వారా ఈ యాడ్ని చూస్తారు. సో మన వీడియో ద్వారా ఈ యాడ్ని చూస్తారు కాబట్టి ఇది సేల్ అవ్వటానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మనకి 55% అమౌంట్ అనేది యూట్యూబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్లో ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ క్రియేట్ చేసుకున్న వెంటనే వాళ్ళకి మానిటైజేషన్ అనేది అయిపోయేది. మానిటైజేషన్ అయిపోయి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇక వాళ్ళకి మనీ రావడం అనేది జరిగిపోయింది. రూల్స్ ఏం పెట్టలేదు స్టార్టింగ్లో యూట్యూబ్ అని చెప్పేసి. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ వీడియోస్ని వీళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. అప్లోడ్ చేయడం ద్వారా వాళ్ళ వీడియోస్లోని ఇది యాడ్ వస్తుంది, వీళ్ళ వీడియోస్లోని కూడా వేరే యాడ్స్ ఈ యాడ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోడక్ట్ని క్రియేట్ చేశారో వాళ్ళు ఏం చెప్తారంటే యూట్యూబ్కి, మీ ప్రోడక్ట్ అక్కడక్కడే సర్కిల్ అవుతూ ఉంది, సో అక్కడక్కడే తిరుగుతూ ఉంది, బయటికి ఏమీ వెళ్ళట్లేదు, సో అలాంటప్పుడు మేము మీకు మనీ ఇచ్చి కూడా వేస్ట్ అని చెప్పేసి యూట్యూబ్తో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు యూట్యూబ్ ఏం చేయాలి, కొన్ని రూల్స్ అనేవి తీసుకురావాలి. సో అలా అని చెప్పేసి యూట్యూబ్ అనేది చాలా రూల్స్ అనేవి తీసుకొచ్చింది అనమాట. అందులోనే ఈ రూల్స్ అండి. ఫస్ట్లో అయితే మానిటైజేషన్కి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఏమీ లేదు. వీడియో జస్ట్ మన ఛానల్ క్రియేట్ చేసుకుంటే మనీ అనేది వచ్చేసే మానిటైజేషన్ కూడా అయిపోయేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఇలా చేయడం ద్వారా ఇలా చేస్తున్నారు, వాళ్ళ యాడ్స్ను వాళ్ళే చూస్తున్నారు వాళ్ళ వీడియోస్లో అని చెప్పేసి కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. అందులో ఇలా అనమాట, వాళ్ళే వాళ్ళ వీడియోస్ని చూస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరు చూడట్లేదు, మా ప్రోడక్ట్ అనేది అక్కడక్కడే సర్కిల్ అవుతుంది అని చెప్పేసి యూట్యూబ్ కొన్ని రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఆ రూల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇదివరకైతే మానిటైజేషన్కి రూల్స్ ఏం లేవండి. ఇప్పుడు వచ్చేసి కొత్తగా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ టైం అవ్వాలి, ఇలా అయితేనే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది, మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. లేదు అంటే 30 lakhs షార్ట్స్ అంటే మీ షార్ట్స్ ద్వారా కూడా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఆ మానిటైజేషన్ కూడా ఎలా అవుతుందంటే 30 లక్షల మంది మీ వీడియోస్ని చూడాలి, షార్ట్ వీడియోస్ని, అది కూడా 3 months 90 daysలోనే చూడాలి. సో ఇలా అని చెప్పేసి కొత్త రూల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్ ఇలా ఎందుకు కొత్త రూల్స్ పెడుతుందని కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే రానున్న రోజుల్లో అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే సబ్స్క్రైబర్స్ అంటే ఛానల్స్కి చాలామంది కొత్త ఛానల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. యూట్యూబ్లో కంటెంటర్స్ ఒరిజినల్ వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ అవుతున్నారు. సో ఇలా ఒరిజినల్ వీడియోనే చెయ్యాలి, ఎలాంటి ఫేక్ వీడియో కూడా చేయకూడదు, ఎలాంటి వేరే వాళ్ళ వీడియోస్ని కూడా మనం యూజ్ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఛానల్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అలా కాకూడదు, ఒరిజినల్ వీడియోనే చెయ్యాలి, ఒరిజినల్ వీడియో చేసే వాళ్ళకి రెవెన్యూ అనేది మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇలా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిందండి. ఇంకోటి ఏంటి అంటే కాపీరైట్ కూడా ఎందుకు వచ్చిందంటే వేరే వాళ్ళ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రీయూజ్ చేస్తున్నారనమాట. రీయూజ్ అంటే వాళ్ళ వీడియోస్ని తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా అప్లోడ్ చేయడం ద్వారా కూడా ఏమవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ అనేది రన్ అవ్వకపోతే వాళ్ళకి మనీ ఇచ్చి వేస్ట్. సో అలా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ని కూడా తీసేయడం అనేది జరిగింది. సో కాపీరైట్ అని కూడా అందుకనే పెట్టారనమాట. ఇప్పుడు మన వీడియోస్ ఎవరైనా యూజ్ చేసి వెంటనే పెడితే మనకి వెంటనే కాపీరైట్ అని పడుతుంది అక్కడ. సో ఇలా కొత్త అప్డేట్స్ అనేవి మన ద్వారానే యూట్యూబ్ అనేది తీసుకురావడం జరిగింది. మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. మీకు రానున్న రోజుల్లో చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ గట్లా ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.